అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పట్టిండట గట్టి పట్టు. ఉస్మానియా దవాఖాన గట్టిగా ఉండాలట, 100 ఏళ్లు గట్టిగా ఉండేటట్టు. బయటి దేశంలో పెట్టుబడుల కోసం బాగా తిరుగుతున్నాడట బాబు. పెద్ద కంపెనీలతో మాట్లాడి గట్టిగానే నింపుతాడట గవర్నమెంట్ జేబు. కమిషన్లకు కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తుండ్రట తొండి. చేయి పార్టీ వాళ్ళ చరిత్ర మొత్తం ముంగటేసిండట కేంద్ర మంత్రి బండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు. కారు పార్టీలో మంచిగా పోయి షరీకైండు పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకు. పైకం పక్కకేసుకొని ఆర్టీఏ అధికారులు ప్రభుత్వంకే పెడుతుండ్రా సున్నము. చెక్ పోస్టుల కాడ ఆర్టీఏ వ్యవస్థ ఎత్తేస్తామన్నాడు మంత్రి పొన్నము. నక్కకు ఊలొచ్చినప్పుడు ఆపుకోదు, ఏడుంటే ఆడనే ఊల పెడుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి సార్ కూడా ఎప్పుడన్నా పుర్రెలు ఆయేడన్న ఆలోచన మెదిలితే ఆడనే మీటింగ్ పెట్టి మొత్తం ఒడగొడతాడో ప్లానింగ్ తోనే ముంగడికి పోతాడో గానీ అప్పుడప్పుడు అధికారులతోని ఇంటికాడ సమావేశాలు అయ్యే సారు మల్లోపారి ఇంట్లోనే ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టిండు. దవాఖానాల శాఖ ఆఫీసర్లను దగ్గర కూసోబెట్టుకొని ఉస్మానియా దవాఖానా పనులు ఏడదాకా వచ్చినాయి ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. ఉస్మానియా ఆసుపత్రిని ఊసిపోయేటట్టు కాకుండా 100 ఏళ్లు బందోబస్తుగా ఉండేటట్టు చిన్న పర్రె కూడా పెట్టకుండా గట్టి చాలా గట్టిగా కట్టాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. మనిషి జీవి అన్న 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటే ఈ కాలంలో ఎప్పుడు పుట్టుకుమంటదో ఏమో గాని ఆసుపత్రి మాత్రం 100 ఏళ్లు గట్టిగా ఉండేటట్టు కట్టాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. అయ్యా మరి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల్ సారు మీరు ఇట్లా 100 ఏళ్లు గట్టిగా ఉండాలని మంచిగానే చెప్తున్నారు గాని ఉదికు బస్తే దవాఖానలే చక్కదనంగా లేవని అందులో ఇచ్చే మందులు మొత్తము కాలం చేలినే ఇస్తున్నారని మొన్నటిదాకా కారు పార్టీ లీడర్లు అన్నారు. మీ కాంగ్రెస్ లీడర్లను పట్టుకపోయి మీ ఏలుబడిలోకి వచ్చినాక దవాఖానల శాఖ మొత్తం ఎంత సత్రోలు అయ్యిందో వాళ్ళకు చూపెట్టుండ్రి. సర్కారు దవాఖానల సౌలతులు చక్కగా లేక రోగులు అవస్థలు పడుతుర్రట. ఆ ముచ్చట కూడా ముంగటేసి అన్ని సర్కారు దవాఖానల సౌలతులు చేస్తే పేషెంట్లు ప్రతి సూదిలా ప్రతి మందుల ప్రతి తానికు సీసాల ప్రతి గ్లూకోజు డబ్బాల మీ పేరును చూసుకొని మురిసిపోతారు సారు. తెలంగాణ ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి అయిన మీరు దవాఖానల మంత్రి దామోదర సారుకు మంచిగానే వివరించి చెప్పకపోయినరు ఇట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సార్ కాళ్లకు బల్పాలు కట్టుకొని కాలుగాలిన పిల్లి లెక్కనే బయట దేశాల బాజాలు పట్టి తిరుగుతున్నాడు. మరి ఫారిన్ టూర్కు పోయిన చంద్రాల సారు మీటింగులు పెట్టుకుంటా పెట్టుబడులు పట్టుకొస్తుండా. సార్ తీసుకుపోయిన సూట్ కేసులు నిండినాయా? సాలకుంటే మనమన్న సంచులు తీసుకుపోయి ఎత్తుకోదాం పారి పైసలన్నీ. దుబాయ్ దేశం పోయిన సీఎం చంద్రాల సారు కంటి నిండా కునుకు తీయకుండా కడుపు నిండా తినకుండా గడియ కూడా ఉట్టిగా ఉండకుండా 24 గంటలు కూడా ఇట్లా ఆఫీసర్లతోనే మీటింగులు పెడుతుండంటే ఏపీకి మస్తుగానే పెట్టుబడులు పట్టుకొస్తుండా అంటే ఏమో మరి తెలివితోనే పట్టుక రాకుండా ఊకుంటే రాజీయేషం వేసి ఏమో పాట పాడినట్టే అవుతుంది. అయ్యా సీఎం చంద్రాల సారు మీరు ఇగురంతోనే పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు బయట దేశాలకు పోయి బాగానే తిప్పలు పడుతుర్రు. పెట్టుబడులు తెచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిపిస్తే మంచిదే గాని మీరు తీసుకొచ్చిన పైకమును మీ కలల ప్రాజెక్టుకే ఖర్చు చేయకుండా అందులో కొంత పైకం అన్న ఆదివాసీ బిడ్డల ఆలతు మార్చేందుకు కూడా ఖర్చు పెట్టుండ్రు సారు. గిరిజన బిడ్డల గతి మారిస్తే మీ ఏపీ మీరు అన్నట్టే ఎక్కదీపమొలి ఎలిగిపోతుంది. కాబట్టి మీరు వెంటనే ఏపీలో అడవుల పొంట ఉంటున్న గిరిజన తండాలకు గూడాలకు రోడ్లు ఓపించి అడవుల్లో ఉండే తండాల సర్కారు బడులు గట్టించి దవాఖానలు గట్టించి వాళ్లకు సకల సదుపాయాలు చేస్తారా? మీ పసుపుకో పార్టీ పనితనం చూసి ఎన్ని ఏళ్ళైనా సరే మీ కూటమి సర్కారును ఏపీలో ఏలుబడిలో ఉండేటట్టు పబ్లిక్ చూసుకుంటారు కావచ్చు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కమిషన్లకు అలవాటు పడ్డదట. నన్ను గోసినా నా తాన రూపాయలది నన్ను గోసుక తింటారా? రాష్ట్రంలో సర్కారు పరిస్థితి బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర అన్నట్టు ఉన్నది అంటే ప్రభుత్వ పెద్దల నుంచి బుడ్డోల దాకా అందరు అట్లా కమిషన్లకు కక్కుర్తి పడ్డరా? ఎట్లనే బాలన్నా ఏం కథ అంటే బండి సార్ చెప్తున్నాడు నుండ్రి. అయ్యా బండి గారు మీ భాగవతం మొదలు పెట్టుండ్రి. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దేంట్లో ఎంత కమిషన్లు వస్తాయో ప్రజలకు ఏ మేరకు సారు వాళ్లకు 6 గ్యారెంటీలు అమలు కాలేదని అదో పరిశానతోనే ఉండ్రు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళ కమిషన్ల గురించి ఆలోచిస్తారా? అది సరే కానీ కమిషన్లు తీసుకున్నట్టు మీ తాన ఆధారాలు ఉన్నాయా సారు? ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి.
అనిగానం ఆధారాలుంటే కేంద్ర మంత్రి మీరే కాబట్టి మీ చెప్పు చేతల్నే ఉన్న సిబిఐతోని ఎంక్వైరీ చేయించుండ్రి. అండ్లదండ్ల పైకం కూడా అదలబదలు అయిందంటే ఈడీని పిలిచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భాగవతం బరిబద్దలు చెయ్యండ్రి. అట్లా చేయకుండా ఇట్లా మీరు మీడియా ముంగట మాట్లాడితే మీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి కానీ ఈవిడితోని ఊదుగాలది పీర్లేవది. కాబట్టి పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టు కాకుండా పెట్టే దగ్గరనే చెక్కు పెడితే షెయి పార్టీ వాళ్ళ కమిషన్ల చిక్కు అంతా క్లారిటీ గరికి అవుతుంది కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చిన్న శ్రీశైలం యాదవ్ సారు కొడుకు రెడ్ల పార్టీ అని కొందరు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీల షరీకయ్యి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకొని పోటీలుంటే పెద్ద శ్రీశైలం యాదవ్ సారు కొడుకు దొరల పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీల షరీకయ్యిండట. బీసీ బిడ్డలు అగ్రవర్ణాల ఆశీర్వాదాలు తీసుకొని బీసీల కోసం ఏం న్యాయం చేయబోతుర్రో ఏం కథనో అరుచుకుందాం పాండ్రి. అగో మెడలోంచి మెడల కేటీఆర్ సార్తోని కండువా అప్పించుకుంటున్న ఈ సారు పెద్ద శ్రీశైలం యాదవ్ సారుల కొడుకు, పేరు గౌతమ్ యాదవ్ సారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ సారుల కొడుకు నవీన్ యాదవ్ సారు పతేరా చూపెట్టుకోవట్టే. పెద్ద శ్రీశైలం యాదవ్ సారు కొడుకును అయినా నేను ఎందుకు నా పతేరా చూపెట్టుకోవద్దు అనుకున్నాడో ఏమో గాని పోయి కేటీఆర్ సార్తోని ఇట్లా కండువా అప్పించుకొని కార్ల ఎడమకాలు పెట్టి బీఆర్ఎస్ తీర్థం కడుపార దాగిండట. హైదరాబాదు పట్టణంలో యాదవులు అంతా ఒక్కటే. ఒక హైదరాబాదే కాదు రాష్ట్రం మొత్తం మీద యాదవులు ఒక్క మాట మీదనే ఉంటారు, ఒక్క పట్టు మీదనే ఉంటారని సదరు సమ్మేళనాలు పెట్టుకుంటా కుల సంఘం మీటింగులు పెట్టుకొని యాదవుల ఐక్యత కోసం పోరాటం చేస్తున్నాము, ఆరాట పడుతున్నామని చెప్తుంటారు. మరి జూబ్లీహిల్స్లో చిన్న శ్రీశైలం యాదవ్ సారు కొడుకు నవీన్ యాదవ్ సారు కాంగ్రెస్ పార్టీల షరీక్ అయితే పెద్ద శ్రీశైలం యాదవ్ సారు కొడుకు గౌతమ్ యాదవ్ సారు బీఆర్ఎస్ లో ఎందుకు షరీక్ అయినట్టు? కులం పండుగలు చేసుకున్నప్పుడే ఉంటది గాని రాజకీయంలో ఉండదా? ఇట్లా యాదవుల బిడ్డలైన వీళ్ళ ఒకరు రెడ్ల పార్టీలో చేరి రాజకీయం చేస్తుంటే ఇంకొకరు దొరల పార్టీలో చేరి పాలిటిక్స్ నడప చూస్తుంటే గడ్డం గాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టే అనిపిస్తున్నదట. ఇక ఇట్లా అయినాక బహుజన రాజ్యాధికారము బీసీ రాజ్యము ఎట్లా వస్తుంది? విభజించు పాలించు సూత్రాన్ని దొరలు రెడ్లు అమలు చేస్తుంటే అర్థం చేసుకోకుండా బీసీలు కూడా ఇట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ లను అనుసరిస్తుండ్రా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు బయట దేశం ఆస్ట్రేలియాకు పోయిండట. తెలంగాణలో ఓ దిక్కు కంపెనీలు మొత్తం బంధు పెట్టుకొని ముల్లే మూటా చదురుకొని పోతున్నాయని అంటుంటే ఇప్పుడు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు బయట దేశం దాకా ఎందుకు పోయినట్టు? ఇంటోళ్లను ఇట్లా ఎంట పెట్టుకొని పోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటుండా ఎట్లా అరుచుకుందాం పాండ్రి. అగో ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ఒరికా కంపెనీ సీఈఓ సంజీవ్ గాంధీ సార్తోని ఇట్లా మీటింగ్ పెట్టిండట. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో మీ ఒరికా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను పెట్టుండ్రి, అందులో పెద్ద ఎత్తున నిరుద్యోగులను నౌకర్లకు తీసుకోండి, మీ కంపెనీకి కావాల్సిన అన్ని అనుమతులు కూడా మా కాంగ్రెస్ సర్కారు కాయిస్గా ముగ్గడబడి చూసుకుంటుందని చెప్పుకొచ్చిండట. మరి కంపెనీలు ఓ దిక్కు తెలంగాణ మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఐటీ రంగం మొత్తం ఆగమైతుంది, రియల్ ఎస్టేట్ రంగం చందన అవుతుందని అన్నారా అంటే ఏమో మరి అట్లా మంత్రిని పట్టుకొని ముఖం మీదనే అంటారా అనకుండొచ్చు. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఓదికు చాలా కంపెనీలు సాలించుకొని ఇండస్ట్రీలు బంధు పెట్టుకొని బయటి రాష్ట్రాలకు పోతున్నాయని కొందరు అంటుర్రు. కాబట్టి మొదలు ఆపుండ్రి. అట్లా చేయకుండా కట్టుకున్న భార్యకు కాటన్ చీర దేనోడు సోపది చేసిన వేరే ఆమెకు పట్టు చీర తెచ్చిండు అన్నట్టు ఇట్లా చేసుకుంటా పోతే ఉత్త కథనే అయ్యే కాడికి రావచ్చు. ఎందుకంటే మీరు పెట్టుబడుల కోసం పోయి పేరుకు పెద్ద పెద్ద కంపెనీలను కలుసుడే ఉన్నది కానీ వాళ్ళు బయటి దేశాల నుంచి తెలంగాణకు వచ్చింది లేదు, పెట్టుబడులు పెట్టింది లేదు. మీరు ఆడదాకా పోయినందుకు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం ఇట్లా కొంత ఆగం చేయబడితే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం ఎట్టెట్లా అవుతుంది, అభ్యర్థులు ఎట్టెట్లా ప్రచారంకు ఖర్చు పెడుతుర్రు, సర్కారు చెప్పిన రూల్స్ అన్ని చక్కగానే పరిశీలిస్తుర్రా లేదా అని ఎన్నికల సంఘం పెబ్బలు ఒక అన్నేసి పెట్టిరట. మరి ఏ పార్టీ లీడర్ అన్నా సర్కారు చెప్పినట్టు కానూను పాటించకుండా సాటుగా తక్లీఫులు చేసినట్టు ఏమన్నా తేలిందా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. అగో చూసిన రైట్ల ఖర్చుల బుక్కు మొత్తం తిర్రేసి మర్రేసి చూస్తున్నది ఎవలో కాదు, ఎన్నికల సంఘంలో ఎవరెంత ఖర్చు పెట్టిర్రో లెక్కలు చూసే లెక్కల ఆఫీసర్లు, వాళ్ళనే వ్యయ పరిశీలకులు అంటారు. ఈయన సంజీవ్ కుమార్ల అలట. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు అంతా కూడా సర్కారు చెప్పిన రూల్స్ ప్రకారమే ఖర్చు పెడుతుర్రా, ఎన్నికల సంఘం చెప్పిన కానూన్లన్నీ బరాబరే పాటిస్తుర్రా, సోషల్ మీడియాలో ఎంత ఖర్చు పెడుతుర్రు, టీవీల ప్రకటనలకు బ్యానర్లకు ఎంత ఖర్చు పెడుతుర్రు, రోజు ప్రచారం కోసం ఎంత ఖర్చు పెడుతుర్రు, బరాబర్ పెడుతుర్రా, సాటుగా ఏమన్నా తక్లీఫులు
వసూలు చేస్తురా అని ఇట్లా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసము ఎన్నికల సంఘము ఏర్పాటు చేసిన సోషల్ మీడియా కంట్రోల్ రూమ్ ఆఫీసుకు పోయి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. ఎన్నికల సంఘం పెబ్బలు చెప్పినట్టే పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఖర్చులు పెడుతుర్రా అని రికార్డులు మొత్తం తిర్రేసి మర్రేసి చూసిండట. ఇవలన ఎన్నికల సంఘం కళ్ళు కప్పి కథలు పడతామని చూస్తే ఎవ్వరిని కూడా ఇడిచిపెట్టొద్దు, వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చిర్రట. అయ్యా ఎన్నికల సంఘం పెబ్బలారా, మీరు ఏ నాయకులకు సర్కారుకు కూడా లొంగకుండా వాళ్ళు ఎంతటి లీడర్లు అయినా సరే మీరు వెనకకు పోకుండా మీ ఎన్నికల సంఘం పెబ్బలు చెప్పినట్టే ప్రచారాలకు, ప్రకటనలకు, బ్యానర్లకు, పోస్టర్లకు, సోషల్ మీడియాల వీడియోలకు అన్నిటికీ బరాబర్ ఖర్చు పెట్టేటట్టు చూస్తే మస్తు ఉంటది. కానీ ఎట్లున్నదంటే సార్ ముచ్చట మీరు పేరుకే ఇట్లా ఎప్పుడున్నది తప్పితే బయట పార్టీలలో ఎవ్వరు కూడా ఫాలో అయ్యేటట్టు అయితే మాత్రం కానొస్తలేదు. ఎందుకంటే చాలా దగ్గరలో చూస్తున్నాం కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇప్పుడు ఆర్టీఏ ఆఫీసర్లు రోడ్ల పూట పెట్టిన ఆ చెక్ పోస్టులు మొత్తం బంద్ పెట్టాలని చెప్పిండట. ఆర్టీఏ చెక్ పోస్టులు మొత్తం ఇయ్యాలటి సంది బంద్ అయిపోయేటట్టున్నాయట. రోడ్డు మీద పోయే బండ్లకు బాజాప్తా అన్ని కాయిదాలు ఉన్నాయా, సర్కారు పెట్టిన రూల్స్ మొత్తం పాటిస్తున్నారా అని చూసే ఆర్టీఏ చెక్ పోస్టులు ఎందుకు తీసేసినట్టు ఏం కథ అరుచుకుందాం పని. చాలా దినాల సంది సాటుగా ఆర్టీఏ చెక్ పోస్టుల కాడ చేతులు నడిపే పని జరుగుతున్నదట. కొందరు ఆర్టీఏ ఆఫీసర్లు ఫైన్లు తక్కువ చేసుకుంటా పైకం మొత్తం లంచాల రూపంలో పక్కకి వేసుకుంటుర్రట. మీకు నెల నెల జీతాలు ఇచ్చి మిమ్మల్ని బార్డర్ల కావలి పెడితే దండుగలు చేసి ప్రభుత్వం దండుకోవాల్సిన పైకాన్ని ఆర్టీఏ అధికారులు అట్టెట్ల దారి దోపిడి దొంగలోలే దోసుక తింటారు. బందిపోట్లోలే షెయి సర్కార్కి ఎన్ను పోట్లు ఒడిచేటట్టే తయారైనట్టే ఉన్నరు అనుకున్నాడో ఏమో గాని ఇట్లయితే షెయి సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని ఎగురంతో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇట్లా ఆర్టీఏ చెక్ పోస్టుల వ్యవస్థ మొత్తం ఎత్తిపడేస్తున్నామని ఆర్డర్లు వేసిండట. పొన్నం సార్ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత మంచిగా అనిపిస్తున్నది. ఎలకల బాధకు వెనకడ ఎవడో ఇల్లుగాల పెట్టుకుండు అన్నట్టే అనిపిస్తలేదు. అరే ఆర్టీఏ చెక్ పోస్టుల కాడ అవినీతి జరిగితే ఆడ పనిచేసే ఆఫీసర్ల కొలువులు ఉడవీకి సర్కారు వారి లాంఛనాలతో ఇంటికి సాగదోలి మళ్ళా కొలువులకు తీసుకోకుంటే ఒక్కసారి లంచం ముద్ర పడితే ఇక జీవితంలో కొలువే రాదన్నట్టు అవుతుందని ఉద్యోగులు అనుకునేటట్టు చేస్తే అధికారులు సోయికొస్తారు. గాని అట్లా చేయకుండా చెక్ పోస్టుల కాడ ఆర్టీఏ వ్యవస్థను రద్దు చేస్తే ఏం ఫాయిదా ఉంటది. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, బస్సుల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, అట్లనే బస్సులను మొత్తం రద్దు చేస్తారా? తప్పు జరగకుండా తొవ్వ చూడమంటే ఉన్నదానికి ఎసరు పెడతామంటే ఎట్లా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇద్దరు కలిసి షెయి పార్టీ పెద్ద ముత్తైదువు హనుమంతు తాత ఇంటికి పోయిర్రట. అయ్యో మొన్న ర్యాలీల కాలుకు ఫ్లెక్సీ దాకి బొక్కబోర్ల పడి రాలిపోయేంత పని అయిందని పరామర్శకు పోయినరా. ఎట్లా ఏం కథ అంటే అన్ని ముచ్చట అరుచుకుందాం పారి. హనుమంతు తాత ఇంట్లో సత్యనారాయణ కథ చెప్పించుకుంటున్నామని చెప్తే తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇద్దరు నోముకాడికి వచ్చి సత్యనారాయణ స్వామికి మొక్కుకొని తీర్థ ప్రసాదం తీసుకున్నట్టే ఉన్నారు. అయ్యా హనుమంతు తాత సత్యదేవుని నోము మంచిగానే నోముకొని మరి కథలు చెప్పినట్టే నీతి నిజాయితీలతోని అన్నమాట జవదాటకుండా నిష్టగా ఉండాలని చెప్పినట్టే ఇప్పటి సందాన్న మీ షెయి పార్టీ లీడర్లంతా చెప్పినట్టే పని చేస్తామని కంకణం కట్టుకోండి సారు. ఎన్నికల ముంగడ కదా ఏతులకు చెప్పినట్టు కాకుండా ఇప్పటి సంది ఇచ్చిన మాట ఇమానందిని పని చేస్తామని మొక్కుకోండి. దేవుళ్ళ మీద ఒట్లు పెడితే అందరు దేవుళ్ళు పోనీతి అని ఇడిచిపెడతారేమో గాని సత్యదేవుడు అట్లా కాదు, చాలా పవర్ఫుల్ దేవుడు అంటారు. పొరపాటున ఆయన నోముకుంటామని నోముకోకుంటేనే కోలుకోలేని కష్టాలు పెడతాడట. అట్లా కూడా మీ కాంగ్రెస్ లీడర్లను పెట్టేదాకా రాకుండా ఉండాలంటే గాంధీ భవన్ లో కూడా మంచిగా సత్యనారాయణ స్వామి నోముకొని ముఖ్యమంత్రి రేవంతాలు సార్ని ఆయన ఇంటామెతోని నోము మీద కూసుండబెట్టి నోమిపిచ్చి కూడా ఇచ్చిన మాట తప్పకుండా ఇమానం తినబెట్టుర్రి సారు. అప్పటి సందాన సత్యనారాయణ స్వామి భయానికన్నా సీఎం సారు అన్ని పనులు బరాబర్ చేస్తాడేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం జోరుగానే చేస్తుండట. ఇంటింటికి తిరుగుకుంటా కారు పార్టీ ఏలుబడిలా ఉన్నప్పుడు పథకాలు మంచిగానే అందినాయా, ఇప్పుడు షెయి పార్టీ ఏలుబడిలా పథకాలు అందుతున్నాయని ప్రచారం చేస్తుండట. పబ్లిక్ కూడా ఏమంటున్నారో అన్ని ముచ్చట్లు కూడా మనం కూడా అరుచుకొని చూద్దాం పాండ్రి. కేసీఆర్ जमाने में पैदा हुआ इसको अब अरे केसर गिटाया ఇన్నరా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ ఏమంటుండో. అయ్యా మాజీ ఆబ్గారీ మంత్రి గారు ఇట్లా బుడ్డపిల్లల దగ్గరికి పోయి బుడ్డపిల్ల తల్లితానికి పోయి కేసీఆర్ కిట్టు ఆరా అన్నట్టే మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా బంగారు తెలంగాణకు బాటలేసింది నిజమే అని అంటే మీరు ఇట్లనే ఓ నిరుద్యోగి దగ్గరికి పోయి మీకు ఉద్యోగం ఆరా అని అడుగుండ్రి సారు. అట్లనే ఓ దళితుని దగ్గరికి పోయి దళిత బంధు ఆరా అని అడుగుండ్రి సారు. ఏం చెప్తారో ఇనుండ్రి. మీరు ఇట్లా ఓ మహిళా దగ్గరికి పోయి మా కారు పార్టీ కేసీఆర్ కిట్టు ఇచ్చిందని గొప్పలు చెప్పుకున్నాడు కాదు సారు.
పబ్లిక్ కు మీరు 10 ఏళ్ల ఏలుబడిల పథకాలు కొలాయిస్తే మిమ్మల్ని ఈ తేప గద్దె ఎందుకు దించుతారు? మీ మాజీ సీఎం కేసీఆర్ సారు ఏలుబడిలకు రాగానే దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని అన్నాడు. KG2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అన్నాడు. మరి ఇచ్చిండా సారు? ఆ ముచ్చట కూడా అరుచుకోకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సార్ను త్రిపులారు బాధితులు అడ్డం తిరిగి అడ్డుకున్నారట. మా భూములు గుంజుకొని మమ్మల్ని ఊర్ల నుంచి ఎల్లగొట్టేదందుకే మీకు ఓట్లేసి గెలిపించుకున్నామా సారు అని గట్టిగానే లొల్లి చేసిర్రట. అట్లా నిలబడ్డ తావులా బాధితులు నిలదీస్తుంటే మరి ఎమ్మెల్యే సార్ ఏమన్నాడే బాలన్న అంటారా? మీరే చూడుర్రి. చాలా మోసం అవుతుంది, మా ఊరికి అయితే అన్యాయం చేస్తారు. రోడ్డు కావాలి సార్, రోడ్డు కావాలంటే రోడ్డు కూడా వాళ్ళు ఉండాలి, మాకు కూడా ఉండాలి. బతికేందుకు కావాలి సార్, వచ్చిన సార్ వాళ్ళకు కూడా బతికేందుకు బతుకుతారు ఊహించాలి, దాన్ని ఊహించాలి, దాని మీద కూడా దాన్ని మాట్లాడాలి. మొత్తం మమ్మల్ని మొత్తం ఇట్లా చేస్తే ఎట్లా మేము ఏం చేసుకొని బతకాలి? త్రిపులారు బాధితులంతా పోయి మా భూములు ఏమి లేకుండా పోబట్టే వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళము, మా భూములు గుంజుకుంటే మేము ఎట్లా బతకాలంటే ఎమ్మెల్యే సారు చేద్దామని పేరుకు మాట్లాడుకుంటా చేతులు దులుపుకున్నట్టే మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదు. ఆ బాధితులు ఇంకా మస్తుగానే వాళ్ళ బాధలు చెప్పుకోరు. ముచ్చట మొత్తం వినుర్రి. అలైన్మెంట్ ఇట్లా చేంజ్ చేస్తున్నారు కదా సార్, చేంజ్ ఏం కొట్లాడతావా, ఏం చేపిస్తావో, మా దాదాపు ఇది ఏం చేపిస్తావో చూపించు నువ్వు. మేము చూపించినాక మాట్లాడతాం. అయ్యా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సారు, మీకు బాధితుల బాధలు వింటుంటే నవ్వు ఎట్లొస్తుంది సారు? ఊర్లకు రానియరని ఇంకా ఉద్దర ముచ్చట్లు మాట్లాడబడితిరి. మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు ఇప్పుడు ఇట్లా రైతులను ప్రజలను అరిగోసలు పెట్టబడితిరి. మీకు ఇంతనన్నా ఈమానం ఉంటే మొదలు త్రిపులారు బాధితులకు సర్కారు నుంచి సకల సవలతులు అందేటట్టు చూడుండ్రి. భూములు గుంజుకున్నందుకు భూమికి భూమి లేకుంటే అక్కడి ఏరియా మార్కెట్ రేటుకు తగ్గట్టు రేటు కట్టిర్రి. ప్రభుత్వం తరపున పాయమాలి ఇప్పియ్యండ్రి. ఎన్నికల ముంగట ఏతలకు హామీలు ఇచ్చి ప్రజలను ఆగం చేసినట్టు త్రిపులారు బాధితులను ఆగం చేయకుండ్రి. సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టు త్రిపులారు బాధితులను నమ్మించి నట్టేట్లా ముంచుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యాదాద్రి భువనగిరి ఎంపీ చామల కిరణాలు సార్ ఉన్నాడు కదా, అగో ఆయన చామల కిరణాలు కాదట, చామలం కిరణాలట. అగో అంత గలీజ్తోని పోలిసిన ఆ గడుచున్న లీడరు ఎవరు? అట్లా కిరణాల సార్ను ఎందుకన్నాడే బాలన్న అంటే అన్న మనిషిని కూడా మన బాలన్న ముచ్చటాలకు పట్టుకొచ్చిన ఆయన మాటలనే ఈనుండ్రి. చామల కిరణ్ కుమార్ రెడ్డి, మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు అది మలమే నా దృష్టిలో. అయ్యో అందరూ ముఖమంతా షిట్లిచ్చుకొని సీదరించుకుని అంత గలీజ్ దానితోని పోల్చవలసిన అవసరం ఏమొచ్చింది సారు? మీకు ఒక సీట్ రాలేదు, మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్సెన్సే, తుంగతుర్తి నియోజకవర్గం శాలిగారవరం మండలం. ఇంక జడ్పీటీ టికెట్ ఇయ్యలే, ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. వంకాయ గుర్తు వచ్చింది, 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు, మా పార్టీ గురించి. ఓహో అట్లా వంకాయ గుర్తుతోని అభ్యర్థిగా నిలబడి 100 ఓట్లతోని వస్తే మాట్లాడొద్దా సారు? అయ్యా గాదరి కిషోర్ గారు, మీరు అట్లా అరంగా నెయ్యిగో ఈ సారేమో ఇట్లా రవటే మానుకోకపోతే నిన్ను తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలే తరిమి పాయింట్ అంగి ఇప్పి మరి కొడతారు. నా కొడక ఏమనుకుంటున్నావు? నీ స్థాయి ఏంద్రా? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినావు. ఎన్నోట్లతో గెలిచినావురా? ఒకసారి 1000 ఓట్లతో గెలిచినావు, ఒకసారి అసలు ఓడిపోయినావు. నీ గవర్నమెంట్, నీ పార్టీ గవర్నమెంట్ ఉందని చెప్పేసి దొంగతనంగా గెలిచినావు రెండోసారి. ఒకరినొకరు ఏమెత్తేసుకున్నాడో ఏమెత్తి పొడుచుకున్నాడో ఎట్లున్నది ముచ్చట. వీళ్ళు ఇట్లా ఒకరినొకరు ఎత్తి పొడుచుకున్నతోని ఎవరికైనా ఫాయిదా ఉన్నదా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఓ ఆడబిడ్డ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 2 కాళ్ళ మీద పడి కాళ్ళ ఏళ్ళ పడుతున్నా కనీసం కనికరం చూపుతలేడట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే ఆమెకు చెవులిన రావట, మాటలు కూడా రావట. దివ్యాంగురాలకు అంత దీనగాథ ఉంటే మనకే బాధ అనిపిస్తున్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరుణ, జాలి, దయ అనేటి అసొంటి ఏం లేవా అంటే అరుచుకుందాం పండ్రి. అయ్యయ్యయ్యో చూస్తున్న మనకే గోస అనిపిస్తున్నది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రాయకుంట ఊళ్ళకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సార్ను చూసి బాధ చెప్పుకొని బాధట్లా గోసపడుకుంటా నాకు పింఛన్ వస్తలేదని నోటితోని చెప్పరాక సైగలతోనే నాకు పింఛనిప్పి సారు అని 2 కాళ్ళు పట్టుకున్నదట. తోడబుట్టినోళ్ళు కూడా ఎవ్వరు లేరట. పెళ్లి చేసుకున్న పెనిమిటి 2 ఏళ్ల కింద కాలం చేస్తే కాయకష్టం చేసుకుని కన్నబిడ్డను చదువుకుంటుందట. చెయ్యి సర్కారు ఏలుబడిలకు వచ్చింది. నాకు పింఛను వస్తదని చూస్తే మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి కూడా ఇప్పటికీ కూడా పింఛను వస్తలేదట. ఇట్లా కాళ్ళ మీద పడి పెన్షన్ పెట్టి సారు అని మూగరోదన ఇరిపించిందట. అట్లా చేస్తుంటే మీ కాళ్ళు మొక్కి మీ కడుపుల తలకాయ పెట్టి మీరు ఓట్ల బిచ్చమేస్తే నేను మీ జాలిదయతోని ఎమ్మెల్యేను అయినా నాకు దేవుళ్ళ సొంటి మీరు నా కాళ్ళ మీద వాడు ఎందుకేడుస్తున్నావమ్మా? పెన్షన్ పెట్టిస్తామని ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కోరం కొరకయ్య సారు కొంచెమన్నా బాధపడకుండా బాధితురాలను దగ్గరికి తీసుకుంటలేడు, ధైర్యం చెప్పి నీకు పింఛన్ ఇప్పించే జిమ్మెదారి నాదే అంటలేడు. ఇంతవరకు అరువులైన ఈమెకు పింఛను ఎందుకు ఇయ్యలేదని కనీసం అధికారులకు ఫోన్ చేసి కూడా మందలిస్తలేడంటే ఏందన్నట్టు. అయ్యా ఎమ్మెల్యే కోరం కనకయ్య సారు, వాళ్లే కాలు మొక్కుతుంటే కరుణ లేకుండా ఉన్నారంటే మీ కాంగ్రెస్ లీడర్ అది ఎంత కఠిన మనసో అర్థమవుతుంది. ఇదేనా సారు పాలకులం కాదు సేవకులం అని మీరు చెప్పుకునే మీ కాంగ్రెస్ లీడర్ సేవాగుణం అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇక్కడ ముచ్చటి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని